ఖమ్మం జిల్లాలో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బహిరంగ సభ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభాస్థలి ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్నారు. అధికారులకు తగు సూచనలు అందిస్తూ బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ సభాస్థలిని మార్చాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి భారతీయులు ఎంత సంతోషపడ్డారో అదే రోజు ముఖ్యమంత్రి గారి పట్టుదలతోటి 2 లక్షల లోపు రుణం ఉన్నటువంటి నా రైతాంగ సోదరులకి నేను రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా అదే రోజున రుణమాఫీ చేయాలనే పట్టుదలతోటి ఎక్కడ చేయాలా, ఏ రకంగా చేయాలి, మంత్రులందరూ జిల్లాల్లో వారి పతాకావిష్కరణకి వెళ్తారు కదా, జాతీయ జెండాలు ఎగరేయడానికి ఏం చేద్దామని చెప్పి డిస్కషన్ చేస్తున్న సందర్భంలో ఆ రోజే గోదావరి జలాలు వైరా ప్రాజెక్టుకి రావడానికి అవి ప్రయత్నం చేస్తున్నాం. కొండలు దాటి, గుట్టలు దాటి, వాగులు దాటి, కిన్నెరసాని, మున్నేరు, ఆఖరు నదులు దాటుకుంటూ గోదావరి జలాలు వైరా నదిలో పడాలి. ఆ సందర్భాన ఒక పక్క గోదావరి జలాలు ఖమ్మం భూతల్లిని తాకటం, రెండో రోజు అదే రోజున రైతాంగ ఖాతాల్లోకి 2 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి చేరటం. ఈరోజు అదృష్టవశాత్తు కృష్ణమ్మ కరుణించింది. ఈరోజు రేపు మీకు 15వ తారీఖు కల్లా కృష్ణమ్మ జలాలు కూడా మీ వైరా ప్రాజెక్టులోకి వస్తాయి. అదే రోజుకి గోదావరి జలాలు కూడా మీ వైరా ప్రాజెక్టుకి వస్తాయి. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే గారి కోరిక, జిల్లా అధ్యక్షుల కోరిక, మేము మంత్రులను కోరిన మీదట ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆయనకి టైట్ ప్రోగ్రాం ఉంది. 11 దాకా గోల్కొండ మీద ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేరుగా గోదావరి తల్లి దగ్గరికి రావాలి. గోదావరి తల్లి దగ్గర నుంచి కృష్ణమ్మ తల్లి, గోదావరి తల్లి కలిసే సంగమం చూడాలి, మీ వైరా ప్రజలను చూడాలని ఆయన ఆనందం. ఆయన మాటల్లో కూడా చెప్పాడు, నాకు ఖమ్మం జిల్లాకు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అన్న. ఆ రోజు నేను ఖమ్మం వస్తాను అని చెప్పి ఆయన అడిగారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వాగ్దానం రుణమాఫీ, ఈ జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక గోదావరి జలాలు వైరా గడ్డ మీద మీ అందరి సమక్షంలో జరగటం మా అదృష్టం. కాబట్టి ఆ కార్యక్రమానికి మీరు ఈ వారం రోజులు ఎంతవరకు ప్రచారం చేస్తారో చూస్తా.